గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనపై విరోచితంగా పోరాడి అమరావతి రాజధాని సాధించుకున్న ఘనత రాజధాని మహిళలదే అన్నారు టీడీపీ పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మంగళగిరి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండి ఇబ్రహీం స్పష్టం చేశారు. సభ్య సమాజంలో గౌరవప్రదమైన పోరాట పటిమ కలిగిన అమరావతి రాజధాని మహిళలను వేశ్యలతో పోల్చడానికి సిగ్గులేదా అని ఆయన నిలదీశారు. ఇలాంటి వారికి చట్టం పరిధిలో శిక్షలు తప్పవని కూడా హెచ్చరించారు. వైసీపీ పాలనలో జగన్ అరాచక పాలనను విధ్వంసాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొని విజయవంతంగా తిప్పికొట్టిన చరిత్ర అమరావతి రాజధాని మహిళలది అని ఇబ్రహీం అన్నారు. అలాంటి మహిళలను కనీసం మానవత్వం మరిచి వేశ్యలతో పోల్చడం అంటే సహించరాని నేరమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ విషయంలో సీరియస్ గా తీసుకుని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వారి ఆట కట్టించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని మహిళలకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు బెజవాడ కనకదుర్గమ్మ వారి కటాక్షాలు ఉన్నాయని మొహమ్మద్ ఇబ్రహీం అన్నారు. అమరావతి ప్రాంతం చారిత్రాత్మక ప్రదేశమని, దేవతలు నడియాడిన సున్నితమైన మరియు ఆధ్యాత్మిక ప్రాంతమని అన్నారు. ఒకానొక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కూడా అమరావతి రాజధానిని దేవతా నగరంగా పోల్చడం సరైందన్నారు. ఇలాంటి పరిస్థితులు వాస్తవంగా ఉండగా కొన్నిని శ్రీనివాసరావు మరియు కృష్ణంరాజులు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలని విమర్శించారు. వారికి చట్టపరిధిలో బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మొహమ్మద్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. సృష్టి ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా మహిళలకు ప్రకృతిలో ఉన్న గౌరవం మరియు విలువ ఏమిటో ఆ ఇద్దరికి తెలియదా అని కూడా ఇబ్రహీం సవాల్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, జగన్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుకు మరియు కృష్ణంరాజుకు కూడా శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మాటలు ఇక ముందు ఎవరు మాట్లాడినా శంకరగిరి మాన్యాలు తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. ఇప్పుడు మనం రాష్ట్రంలోనే సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒకరైన మంగళగిరి నియోజకవర్గం మైనార్టీ విభాగం టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ ఇబ్రహీం గారితో ఉన్నాము. ఇబ్రహీం గారు చెప్పండి, అమరావతిని వేశ్య రాజధాని అనడంపై మీ కామెంట్. చరిత్రాత్మకమైనటువంటి అమరావతి రాజధాని మరి ఎంతో కష్టపడి నిర్మించితే జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ప్రజా రాజధానిని శ్మశానమని ప్రజావేదికను పడగొట్టి నాశనం చేసినటువంటి 5 సంవత్సరాలు సర్వనాశనం చేసినటువంటి జగన్ ప్రభుత్వం మహిళల జోలికి వెళ్ళి సర్వనాశనం పతనం అయిపోయాడు. 150 సీట్లతో 11 సీట్లకి వచ్చినటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలు అమరావతి కోసం నిర్విరామంగా పాదయాత్రలు చేసి, కనకదుర్గ పూజలు చేసి, లక్ష్మీనరసింహ పూజలు చేసి, హైకోర్టు టు తిరుపతి పాదయాత్ర ఇచ్చినటువంటి మహిళా లోకాన్ని కించపరిచినటువంటి ఈ సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలా, క్షమాపణ చెప్పాలా, దాన్ని తక్షణమే క్షమాపణ చెప్పాలా, వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. మరి అనేక రాజధాని మరి గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. శ్మశానం అన్నారు, మునిగిపోతుందన్నారు, అనేక ఇబ్బందులు పెట్టారు మంత్రులే. ముఖ్యమంత్రి దాన్ని అశ్రద్ధ చేసి మరి అదే రాజధానిలో ఇల్లు కట్టుకొని ఉన్నాడు. మరి అదే దానిలో ఉన్నాడు. అసెంబ్లీ అక్కడే ఉంది, పార్లమెంట్ సెక్రటరియట్ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది. మరి ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ప్రత్యేకమైనటువంటి అమరావతి నిధులు తీసుకొచ్చినటువంటి మరి వాళ్ళ మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి సంవత్సర కాలంలో మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న తరుణంలో ఈ మహిళల్ని కించపరచడం, అగౌరవపరచడం వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఇందులో ఏమన్నా కుట్ర ఉందా? వాళ్ళు అనడం వెనక ఏమన్నా పెద్దల హస్తం ఉందా? దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. వాళ్ళ కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే చేసుకుంటా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మారి జనంలో జనసంతులు కలవాలని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు అసెంబ్లీలో దీనికి సపోర్ట్గా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటారా? మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. చెప్పేది ఒకడు, చేసేది ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడు, అన్ని అబద్ధాలు మాటలే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆనాడు కూడా చూసా అసెంబ్లీలో ఇక్కడే కట్టాలా, ఇక్కడే కావాలా, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను చేసిన జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ మంత్రులతో ఇది శ్మశానం, ఇది పనికిరాది, మునిగిపోతే చేసిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అసమర్థుడు, మాట నిలకడలేని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కేసు ఈ అన్న వాళ్ళ మీదనే పెట్టారా? ఇద్దరి మీద ఇంకా దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు అందరినీ కూపిలాగి
దీని మీద ఒక ఎంక్వైరీ చేసి మహిళా కమిషన్ కూడా అన్ని కమిషన్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి రాజధాని కోసం. ఈ మహిళా లోకంతో యావత్తు భారతదేశ మహిళలకు అవమానపరిచినట్టే, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు మహిళా లోకంలో ఉన్నటువంటి మహిళలందరికీ అవమానపరిచినట్టు అమరావతి రాజధాని మహిళను కించపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఉన్నటువంటి కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు అందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అమరావతి రాజధాని వేస్ట్ అన్నారు కదా, అంటే అందులో ఏ క్యాస్ట్ అన్నట్టు దాంట్లో అమరావతి రాజధాని రైతులు స్వచ్ఛందంగా 34,000 పైచీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని వర్ణాల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. అందరూ మహిళలే. అన్నపూర్ణ మహిళా లోకం అందరూ కూడా తల్లి లాంటిది. తల్లి లాంటి వాళ్ళని అమరావతిని వైశ్య అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. కులం మతం అనేది ఏమి లేదు. మహిళా లోకం అంతా ఒకటే, నారీమణులు అంతా కూడా మనందరూ ఒకటే కుటుంబం. మహిళలందరూ కూడా అమరావతి రాజధాని మహిళలందరూ కూడా యావత్ మహిళలందరూ కూడా కష్టపడి పనిచేశారు. మళ్ళీ అమరావతిని సాధించుకున్నారు. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం